జాన్వర్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది. వెబ్ సిరీస్ స్టోరీ ఏంటి ఏం కదా అనేది చూద్దాము. దీంట్లో ప్యారలల్గా 4 స్టోరీలు రన్ అవుతుంటాయి. ఒకటి కులమతాలకు అతీతంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు, పై స్థాయిలో ఉన్న వాళ్ళు తగ్గు స్థాయి వాళ్ళని చంపేయటం, అలాగే ఒకవేళ ఎక్కువ చదువుకొని ఎక్కువ మంచిగా ఉన్న వాళ్ళని వదిలేయడం, ఇంట్లో నుంచి బహిష్కరించడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి పోలీసులకు అనుకోకుండా అడవిలో ఒక శవం దొరుకుతుంది. కుళ్ళిపోయిన శవం దొరికిన తర్వాత దాన్ని విచారించడానికి టీంను సేకరించే లోపే దాని తల మిస్సింగ్ అవుతుంది. దాని తర్వాత కొద్ది రోజులకి సాక్ష్యాలను మామూలుగా ఎతుక్కుంటూ వెళితే ఒక ఇన్ఫార్మర్ కోసం వెళితే అక్కడ ఇంకో శవం దొరుకుతుంది. దాని తర్వాత తెలిసే విషయం ఏంటంటే కొన్ని నెలల పరంగా ఇదే విధంగా తలలేని మొండెం శవాలు చాలా దొరికాయి అని చెప్పేసి మిస్సింగ్ కేసులు నమోదవుతాయి. అప్పటికే ఆ స్టేషన్లో 9 లేదా 10 కేసులు నమోదయ్యి ఉంటాయి. ఇది రెండో స్టోరీ. ఇంకొక స్టోరీ వచ్చేసి ఒక పోలీస్ ఆఫీసర్ తన పై అధికారులకు ఉన్న అధికారుల మీద ఏ విధంగా ఫిర్యాదులు చేస్తూ తన సొంత లాభానికి తక్కువ కులం వాడైనా కానీ తన పైన ఉన్నాడని చెప్పేసి కసితో తనని దించేయాలి లేదా తీసేయాలి అని చెప్పేసి ఏ విధంగా తన పవర్ని యూజ్ చేసుకుంటూ అందరినీ ప్రజల్లో కూడా అతన్ని చులకన చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకొక స్టోరీ ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ తగ్గు కులం వాడైనా కానీ నీతిగా నిజాయితీగా బ్రతుకుతూ అలాగే తను పై స్థాయి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని జీవితం సంతోషంగా చూసుకునేలా చేస్తుంటే ఈ ఉద్యోగము లైఫ్ రెండిటి మధ్యలో ఈ కుల విభేదాల మధ్యలో నలిగిపోతూ ఉంటాడు. పై అధికారుల ప్రెషరు అలాగే కులం ఎక్కడికైనా ఎంక్వైరీ చేయడానికి వెళ్ళినా కూడా నీ కులం తగ్గుది, మా ఇంట్లోకి రావద్దు, నీ కులం తగ్గుది, మమ్మల్ని తాకకూడదు అని ఇలా తీసేసి మాట్లాడుతున్నప్పుడు కూడా తనతో ఉన్న కొంతమంది అధికారులు సహకరించినా కొంతమంది సహకరించరు. ఎందుకంటే నువ్వు తగ్గు కులం వాడే అని. ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఆ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి, అది ఎవరు అనేది మీరు వెబ్ సిరీస్ చూడండి తెలుస్తుంది. ఆ వ్యక్తి కొద్దిగా ఏజ్ బారుడు, హైట్ తక్కువ, మనిషి కొద్దిగా చూడడానికి యావరేజ్గా ఉంటాడు. ఆ అమ్మాయికి అప్సరస లాంటి భార్యగా వస్తే ఆ అమ్మాయిని సంతోషపెట్టలేక తర్వాత ఆ అమ్మాయి కోరికలు తీర్చలేక తను బ్రతుకు సరిగ్గా సెట్ కాక ఆ అమ్మాయి పక్కదారులు పడుతూ ఉంటే దానిని వాడుకుంటూ ఆ అమ్మాయి సరసాలను కోరికలను తీరుస్తూ ఉంటున్నప్పుడు అనుకోకుండా ఇప్పుడు ఒక సంఘటనలు జరుగుతాయి. తను ఏ విధంగా అయితే అఫైర్స్ పెట్టుకుంటుందో తిను కూడా ఒకసారి అఫైర్ పెట్టుకున్నప్పుడు తన భార్య తీసేసి మాట్లాడినప్పుడు తనకు ఫ్రస్ట్రేషన్లో కోపంలో తనతో సంబంధం పెట్టుకున్న వారిని అలాగే తన భార్యని మొత్తం అందరినీ ఎవరిని లేకుండా చేస్తాడు. ఎలా ఏం కథ చివరికి అది ఎలా తెలిసింది అనేది మీరు వెబ్ సిరీస్లో చూడాలి. ఫస్ట్ అంతా కొద్దిగా స్లోగా జరుగుతూ ఉన్నా కానీ లాస్ట్ 2 ఎపిసోడ్లు మటుకు సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ బిల్డ్గా మామూలుగా ఒక్కొక్కటి ఇన్ఫర్మేషన్ అట్లా వస్తూ ఉంటుంది. అన్నీ ఒకటొకటి కనెక్టింగ్ అవుతుంటాయి. ఈ విధంగా వెబ్ సిరీస్ అయితే చాలా బాగుంది, చూడొచ్చు. యాక్టింగ్ హేమంత్గా నటించిన ఆయన హీరో క్యారెక్టర్ బాగుంది నటించాడు. సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశాడు. ఆ కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే బాగా సూట్ అయింది. మనం యాడ్స్లలో కూడా చూసాం అతన్ని. ఇంకా వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ కూడా పర్వాలేదు. ఎందుకంటే ఒక హెచ్చు కులం నుంచి వచ్చి కూడా తగ్గు జాతిని పెళ్లి చేసుకున్నా కానీ తన తల్లిదండ్రులతో ఏ విధంగా యానిమల్లో ఒక డైలాగ్ ఉంది కదా, రష్మిక మదానది డెలివరీ సమయంలో అవి ఇవి అని ఆ కైండ్ ఆఫ్ డైలాగ్ ఉంటుంది. వెబ్ సిరీస్ చాలా బాగుంది, అందరూ చూడండి. ఆశకు హద్దు, అంతకు మించి వెళితే అది ప్రమాదం అని చెప్పేసి చూపిస్తారు క్లైమాక్స్లో. ఒక విక్టమ్ ద్వారా బాధితుడు ఆయనే, హంతకుడు ఆయనే.